హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగాయి. నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేశారు. నిన్నటి నుంచి 55 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడాలు గుర్తించారు. అలాగే పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లు కూడా తనిఖీలు చేశారు. గురువారం కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. నగరంలోని పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహించారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాణానికి భారీగా వెచ్చించినట్టు చెబుతున్నారు. ఈ 2 చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడింది.